శ్రీ గురుభ్యో నమః. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని రమా ఏకాదశి అంటారు. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా ఈరోజు పూజిస్తారు. అందువలన అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ఉపవాసము మరియు పూజ శ్రద్ధగా చేయడం వలన దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్యాలు కలిగి సంతోషంగా జీవించగలుగుతారు. అంతేకాకుండా ఈ ఏకాదశిని శ్రద్ధగా ఆచరించడం వలన త్వరగా జనన మరణ చక్రం నుండి బయటపడవచ్చు. ఈ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపవాసం ఉంటూ దానం, జపం మొదలైనవి చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అత్యంత శ్రేయస్కరం. వీలైనన్ని సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఉపవాసం పూర్తిగా చేయలేని వారు పండ్లు, పాలు తీసుకోవచ్చు. అసలే ఉపవాసం ఉండలేని వారు అల్పాహారం తీసుకోవచ్చు.